నీ చెంతకు ప్రభు నీ చేరేదనన్ కష్టంబులేచినన్ నిన్జేరేదా నా పాట ఎప్పుడు నీ చెంతనుండును నీ చెంతనుండును నా రక్షక బాసుండు మరి ఏట్లిప్పుడు కృంకంగనీగడా నా చుట్టూరు చీకట్లు గ్రమ్మినన్ స్వప్నంబునందును నీ చెంతనుందును నా రక్షక ఆకాశమండలం మార్గంబును నాకివు చూపుమా నూర్చుండేదా నీ దివ్యదూతలు నన్గోరి పిల్వగా నీ చెంతనుందును నా రక్షక నే నిద్రలేకని స్తోత్రంబుతో శోకంపురాలుగా బేతిలును నీకై నిమింతును నా దుఃఖమందునా నీ చెంతనుందును నా రక్షక ఆనందపూర్ణమై పక్షంబులనన్ నాకంబునంటుచు నే లేచినన్ నా పాటయంతయు నీ చెంతనుండును నీ చెంతనుండును నా రక్షక యెహోవాయొద్ద వరమొకటి విశ్వాసముతో అడిగితిని యెహోవాయొద్ద వరమొకటి విశ్వాసముతో అడిగితిని దానిని వెదకుచుంటిని దానిని వెదకి పొందితిని యెహోవాయొద్ద వరమొకటి కలవరములెన్నెన్నో రాగా విసిగిపోతిని నా నిరీక్షణం బంతయులు హరించిపోయిలు
కలవరములెన్నెన్నో రాగా విసిగిపోతిని. నా నిరీక్షణమంతయును హరించిపోయెను. తనదు పర్ణశాలయందు నన్ను దాచెను. తనదు పర్ణశాలయందు నన్ను దాచెను. శాంతినిచ్చెను. అందుకే పాడి పొగడెదను. అందుకే స్తుతి చెల్లించెదను. యెహోవా వరమొకటి విశ్వాసముతో అడిగితిని. దానిని వెదకి పొందితిని. దానిని వెదకుచుండిని. యెహోవా వరమొకటి తల్లిదండ్రులు మరచిన గాని నీవు మరువవయ్యా. బంధుమిత్రులు నన్ను విడచినను ఆదుకొందువయ్యా. తల్లిదండ్రులు నన్ను విడచినను నీవు విడువవయ్యా. బంధుమిత్రులు నన్ను విడచినను ఆదుకొందువయ్యా. తోడయుందు అంతము వరకు ఆదరిందు. తోడయుందు అంతము వరకు ఆదరిందు. ఆదరిందు. అందుకే పాడి పొగడెదను. అందుకే స్తుతి చెల్లించెదను. యెహోవా వరమొకటి విశ్వాసముతో అడిగితిని. దానిని వెదకుచుండిని. దానిని వెదకి పొందితిని. యెహోవా వరమొకటి శుద్ధమైన సువర్ణముగను నన్ను చేయుమయా. పవిత్రమైన సంగవధుగా సిద్ధపరచుమయా. శుద్ధమైన సువర్ణముగను నన్ను చేయుమయా. పవిత్రమైన సంగవధుగా సిద్ధపరచుమయా. నా సమస్తము నీదు సేవకై నేను వ్యయపరచా. నా సమస్తము నీదు సేవకై నేను వ్యయపరచా. నాకు నేర్పుమయా. అందుకే పాడి పొగడెదను. అందుకే స్తుతి చెల్లించెదను. యెహోవా వరమొకటి విశ్వాసముతో అడిగితిని. దానిని వెదకుచుండిని. దానిని
వెదకి పొందితిని. యెహోవా యొద్ద వరమొకటి. ఎటువంటి యాగము చేసితివి యేసు నీ వలె నేనుండా నా కొరకై. ఎటువంటి యాగము చేసితివి యేసు నీ వలె నేనుండా నా కొరకై. పరమాతండ్రి సన్నిధిని పరలోక ప్రణతింపు విడచితివి. పరమాతండ్రి సన్నిధిని పరలోక ప్రణతింపు విడచితివి. పశువుల తొట్టిలో పారు నీవు, పశువుల తొట్టిలో పారు నీవు. పరమా ప్రేమంజు పేరు ఆ పశువుల తొట్టిలో పారు నీవు. ఎటువంటి యాగము చేసితివి యేసు నీ వలె నేనుండా నా కొరకై. ఎటువంటి యాగము చేసితివి యేసు నీ వలె నేనుండా నా కొరకై. తలవాచుటకైనను స్థలమిలలో లేకుండే నీకు. తలవాచుటకైనను స్థలమిలలో లేకుండే నీకు. నీ అడుగు జాడలలో నేనుండను, నీ అడుగు జాడలలో నేనుండను. నా ముందు వెళ్ళితివి ఆ నీ అడుగు జాడలలో నేనుండను. ఎటువంటి యాగము చేసితివి యేసు నీ వలె నేనుండా నా కొరకై. ఎటువంటి యాగము చేసితివి యేసు నీ వలె నేనుండా నా కొరకై. నీ శ్రమలు బాధలేగా నీ మహిమలో నీకి తెచ్చే నిన్ను. నీ శ్రమలు బాధలేగా నీ మహిమలో నీకి భక్తితో పాటు సహానుభవం ఉండి తర్వాత సంఘ దర్శనము, సంఘ ప్రత్యక్షత, మరి సంపూర్ణంగా ఎదిగినటువంటి దైవ సేవలు మాకు వస్తే బాగుంటుంది అని చెప్పేసి మేము మరి పైకి తెలియవస్తున్నాం. ఆ విధంగానే మేము కూడా సాధిస్తూ వచ్చినాం. మాకు ఓపికతో కోరికతో మరి పెద్ద మనసుతో సేవ చేసేటువంటి మరి సేవకులు ఉంటే మాకు బాగుంటుంది అని చెప్పేసి ప్రార్థిస్తూ వచ్చినప్పుడు ఆ విధంగా ప్రభు అద్భుతకరంగా మరి పాలకులు మా మధ్య తీసుకొని వచ్చాడు. వర్తమానం వచ్చాడు ఆయన లేకపోవడం నష్టం మొన్న అనుకుంటూ వచ్చినాం. దేవదేవుడు మహిమలో పిలువబడినప్పుడు సమాధికి వెళ్ళాం. గురించి 5 నిమిషాలు సాక్షి చెప్పాలని ప్రభు ఇచ్చిన అవకాశం బట్టి తెలుసుకోవడం తెలుస్తున్నాం. 2 వాక్యాలు చదువుతున్నాం. వాటిది యెషయా గ్రంథము 57వ అధ్యాయం. యెషయా గ్రంథము 57వ అధ్యాయం. లూకాసు వార్త ఎక్కువగా ఉండేటువంటి వార్త బాక్స్ పెట్టేవాడు. అయినటువంటి వాడు ఇంట్లో కనీసం సహోదరులకి భార్యలకు కూడా
బాక్స్ లో వచ్చినటువంటి విషయాన్ని గురించి బయటికి రాకూడదు అని చెప్పేటువంటి వాడు. దేవతని పోలినటువంటి వ్యక్తి మన తండ్రి కంటే బాగేవాడు. అయితే వాళ్ళ చేతి కింద నేను పనిచేసినప్పుడు ముఖ్యంగా ఎంపాలన ఆయన యొక్క ప్రోత్సాహం, తర్వాత ఆయన యొక్క సలహాలు ప్రారంభం నుండి నాకు చాలా విజ్ఞానాలు చూపాయి. ఎట్లా నమ్మకంగా ఉండాలా, ఏ పని అప్పగించినా కూడా నమ్మకంగా చేయాలి తమ్ముడు అనేవాడు. మరి దైవజనుడి ద్వారా నూతనమైన బుద్ధి నాకు కలిగింది. నూతనమైన బుద్ధి నేను నేర్చుకుని ఆ దైవజనులు ఎప్పుడు చూసినా ఏ బాధ లేకుండా దగ్గరికి వెళ్ళినా, నిన్న కూడా చివరి దశలో దగ్గరికి వెళ్ళి ఏమన్నా పలకరిస్తే కళ్ళు తెచ్చి చూసి ఏమన్నా ఏం కాదు ఏం కాదు ఇంకా కొంచెం సేపు ఏమన్నారంటే ఇది పనిష్మెంట్ అన్నా అన్నాడు. నాకు బాధ లేదు, పనిష్మెంట్ కూడా కాదన్నా మీకు ఎక్కండి కాబట్టి సంతోషంగా ఉన్నా. అదే చివరి మాట. కష్టం ముగించుకొని నిండు వయస్సులో 85 సంవత్సరములు జీవించిన కాలం, అధిక బలం ఉన్న 20 సంవత్సరములు అయినను వాటి వైభవం ఆయాసమే దుఃఖమే. ఆ వృద్ధాప్యంలో నమ్మకంగా సేవ చేసినటువంటి దైవజనుడు. కాబట్టి ఈ కొద్ది నిమిషాలు ఆయనతో కలిగినటువంటి నాకు కలిగినటువంటి సహవాసాన్ని గురించి చెప్పడానికి సాక్ష్యం ఇచ్చినందుకు ఈ తరుణాన్ని బట్టి దేవునికి తర్వాత అన్నగారు ఇంతకుముందు చెప్పినట్లు ఆయన స్వరం చాలా సింహగర్జన ఉంటుంది. గట్టిగా స్వార్థ చెప్పాడు, గుండెలు పాదుకొని చెప్పాడు వాక్యం కూడా. మరి అన్నగారు యొక్క సేవా పరిచర్య మరి ప్రొద్దుటూరు ఏరియా అంతా కూడా స్వార్థ ప్రకటించాడు. ప్రొద్దుటూరు ఏరియా అంతా కూడా మరి ప్రతి పల్లెకు వెళ్ళి ప్రతి ఒక్కరు పరిచయం అన్నగారికి. అనగా ప్రొద్దుటూరులో కూడా 2 పర్యాయములు 1990-93 వరకు ఉన్నారు. అంతకుముందు కూడా మరి 80 కూడా ఎంపల్నాడు అక్కడ ఉన్నారు. దేవుడు తన వాక్యం ఎంతో దూరం ఉన్నప్పటికీ ఆయన ఖాళీ వెళ్ళకనే వెళ్ళేటటువంటి వాడు, ఎంతో ఆసక్తిగా సమయాన్ని పాటించేటటువంటి వాడు. ముందున్న మరి ఏలేములో దైవజనుడు ఏ పనులైతే చెప్తారో ఆ పనులన్నీ కూడా మేము సోదరుడు ఎంపాలి గారు నేను సాత్పీఠంతో చేసి ప్రభును మయపరిచి మా జీవితాలు ఏంటంటే ప్రజలు సంతోషించాలని లేదు, కానీ ప్రభు మయపరచబడాలా. నేను చేస్తున్న ప్రతిదీ కూడా ప్రభుకు ప్రీతికరంగా ఉండాలనేది ప్రార్థించుకునేవాడు. అప్పట్లో మేమిద్దరం ఒకే గుర్తులో ఉండే చేసినప్పుడు తమ్ముడు వద్దురా అని పిలుచుకొని వచ్చినాడు. పిలుచుకొని వచ్చి అంకుల్ ఎట్లా ఉంది చెప్పండి అంకుల్ అంటే లేదు పర్లేదు బాగుందిలే పో ఇంటికో పర్లేదులే రెస్ట్ తీసుకోండి అని చెప్పినాడు. అప్పుడు ఎందుకు ఆయన బాధ చూస్తే నాకు బాధ అనిపించింది. అంకుల్ మీరు ఎందుకు మా ఇంట్లో సజ్జనం తిన్నాను కాదు ఆంటీ ఆ కలిపినటువంటి అన్నం నీళ్ళలో కలిపిన గ్లాస్కి ఇచ్చినప్పుడు నేను అట్లనే పిల్లలతో కూడా కలిసి ఇట్లా రౌండ్ కూర్చున్నాం. నాకు నేను చెప్పానట ఒక నిమిషం ఆగు, బట్టలు కొంచెం తడిచినాయి మార్చుకొని వస్తాను. అక్క కొంచెం కోపంగా అన్నారు, మీ కొరకు అంత పెద్ద సేవకుడు నిలబడాలన్నారు. నాకు కొంచెం భయంగానే దూరం నుంచి వెళ్ళి కొంచెం నా ముఖం చూపించాను బ్రదర్. వెంటనే ఆయన ఎంత గుర్తుపెట్టారంటే అమ్మాయి నాకు తెలుసు సిస్టర్ డేసీ నువ్వు అమ్మాయిని పంపించే అన్నారు. నెక్స్ట్ డే బ్రదర్ నన్ను పిలిచి అడుగుతున్నారు, తండ్రులే కాదు తల్లులు కూడా పిల్లలను ఏ విధంగా దైవ క్రమంలోనికి తీసుకురాగలరో ఉండగలిగారు. దీని ఫలితంగా వారి కుటుంబం అంతా కూడా సేవలో ఉన్నారు. ఇప్పుడు నేను చెప్తున్నాను, కాబట్టి అట్లాగా వారి చిన్నతనంలోనే I was struck by the diary he has written
You're planning your children and family. I couldn't give you much. I'm going, but the Lord will take care. Something like that. చూడండి, నేను ఆయన డైరీలో రాసినటువంటి ఆ లేఖను నిజంగా నా హృదయానికి ఎంతో ప్రభావితమైంది. తను ఎంత చక్కగా తన కుటుంబీకులందరూ కూడా తను రాస్తూ వచ్చినాడు. నేను మీకు ఏది ఇవ్వలేకపోయినప్పటికీ కూడా ప్రభు మీకు ఎక్కువగా సహాయపడ్డాడు అన్న మాటలు రాస్తూ వచ్చాడు. So what is written has come from his heart and continual prayer. చూడండి, అది ఆ మాటలు తన హృదయంలో ఉంటూ వచ్చినాయి. ఎక్కడితే కూడా తాను ప్రార్థిస్తూ వచ్చిన కారణం ఆ విషయాలు రాగలిగినాడు. ప్రభు ఆ ప్రార్థనను నెరవేర్చుగాక. అనేక మంది దైవ సేవకులు పరిచయం పంపించుకుంటూ వచ్చినారు. నిజమైనటువంటి దేవుని సాక్షులుగా నిలుచున్నారు. అనేక మంది దైవ సేవకులు దేవునికి సాక్షులుగా నిలబడుతూ వచ్చినారు. And also families consistently following the Lord faithfully. అనేక కుటుంబాలు కూడా వాళ్ళు ప్రభువుకు నమ్మకంగా కొనసాగుతూ వచ్చారు. Thank the Lord for all labor. And as the Lord says in John chapter 4 verse 36, 37 and 38, he that soweth and he that reapeth may rejoice together. కాబట్టి ఇక్కడ ప్రయాసపడుతూ వచ్చిన వాళ్ళందరినీ బట్టి ప్రభు పదవస్తులను యోహాను సువార్త 4వ అధ్యాయం 36, 37, 38 వచనాల ప్రకారంగా విత్తువాడును పోయేవాడును వారు కలిసి పనిచేసినట్టుగా చూస్తారు. One soweth and another reapeth. ఒకడు విత్తుతున్నాడు, మరొకడు కోస్తూ ఉన్నాడు. But he that soweth and reapeth should rejoice together. మరి విత్తువాడు పోయేవాడు కూడాను వారు కలిసి సంతోషిస్తారు. Other men labored, we have entered into their labor. ఇతరులు ప్రయాసపడి మనం వారి ప్రయాసంలో ప్రవేశించున్నాం. That's the principle of service unto the Lord. ప్రభు నిమిత్తం సేవ చేసే విషయంలో ఇది నియమం. Our labor is together with Christ. 1 Corinthians chapter 3 verse 9. 1 Corinthians 3వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా మనము క్రీస్తుతోటి జత పనివారము. And before I attempt to say a few thoughts drawn from the scripture, I will thank the Lord once again for the life that our late brother lived and labored with home and family and చూడను కూడా లేదు. 74వ సంవత్సరంలో నేను రక్షింపబడ్డాను. అప్పుడప్పుడే దేవుళ్ళు ఎదుగుతున్నాను. కాబట్టి దేవుని దాసులు ఎంపాల్ గారు అక్కడికి వచ్చిన తర్వాత నిజంగా మరి ఆత్మీయంగా నేను ఎంతో బలపరచబడ్డాను. దేవుని వాక్యం వర్తమానం ఎలాగ ఇవ్వాల్సింది ఆయన ద్వారానే నేను నేర్చుకోగలిగినాను. చెప్పుడు అనేది నేను గమనించినాను. అదే పద్ధతి దేవుడు నాకు నేర్పించినాడు. కనుక ఈ రీతిగా మరి దేవుని దాసుల ద్వారా నేను నేర్చుకున్న అనుభవం పాఠం ఎంతో గొప్పదిగా ఉంటున్నది. మనం నిజంగా ఇటువంటి దేవుని సేవకుల గురించి వింటున్నాం. ఎంతో మంది చెప్పగా ఇప్పుడు విన్నాం. చివరిగా మరి దేవుని దాసుల్లో నేను గ్రహించింది ఏమిటంటే, ఇంత పెద్ద వయసులో మరి ఏ స్థలమైన కానీ పోయే మనసు ఆయన కుండుట నాకు ఆశ్చర్యమైంది. అట్లా మనసు లేని కారణం చేతనే మరి వారు కూడా కృంగిపోవుట, చింతపడుట ఈ విధంగా జరుగుతూ ఉంది. మరి ఫిలిప్పన్న కూడా ఇప్పుడు ఎంత చింత ఉన్నదో అట్లా లోబడే కారణం చేత. కాబట్టి నిజంగా ఇటువంటి దైవజనుల ద్వారా మరి మనం నేర్చుకోవాల్సింది, గ్రహించవలసింది ఏదేమైనా సరే పెద్దలకు లోబడిపోవుట. ఎంత మరి పట్టుదలతో ఉండి ఆ పెళ్లి కూడా రాకుండా ఇది పూర్తి కావాలా, ఇక్కడ ఎవరు లేరు, ఈ పని ఎట్లా కొనసాగాలని చెప్పి ఆగిపోయినాడు. కాబట్టి అది కూడా మనం నేర్చుకోవాల్సిన మంచి లక్షణముగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ దేవుని దాసుల్లో నేను గమనించినటువంటి విషయాలు. మధ్యలో ఉండబడిన స్థానిక విశ్వాసులకు, బయట అనేక స్థలాల నుండి తరలి వచ్చిన దేవుని దాసులకు, విశ్వాసులకు, నాన్నగారు ఎక్కడైతే పని చేశారో ఆ స్థలాల నుండి ఆయన ప్రేమించిన వారు అనేక మంది కూడి వచ్చారు. వారందరికీ కూడా ప్రభు నామం పేరిట వందనాలు చెల్లిస్తాను.
ప్రభు నాకు ఇచ్చిన కృపను బట్టి కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి ముందు దయచేసి నాతో కలిసి యెషయా గ్రంథము 51వ అధ్యాయం వైపు ఎదురుస్తుంది. నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచున్న వారులారా నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితో దాన్ని ఆలోచించడి, శారాను ఆలోచించడి. అతడు ఒంటరి ఉండగా నేను అతను పిలిచితిని, అతన్ని ఆశ్రయించి అతని ఎక్కువ మంది ఉన్నట్లు చేసేదని. ఈ అధ్యాయం ద్వారా ప్రభు మా తల్లిదండ్రులు, మా తండ్రి ఏ విధంగా ప్రభు చేత ఆశీర్వదింపబడుతూ వచ్చారో, సంవత్సరంలో తరబడి నమ్మకముగా విశ్వాసంతో ప్రభు సేవలు పనిచేస్తూ వచ్చారో ఈ వాక్యం ద్వారా ప్రభు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. చూస్తే బహు అల్ప సంతోషములు ప్రతి చిన్నదానికి ప్రభు పేరట ఏదైనా ఒక చిన్న విషయము మా కుటుంబంలో విడుదలగా మేము చేసినప్పటికీ 10 లక్షల లాటరీ వచ్చినట్లు సంతోషించే మా తల్లిదండ్రులు, మా అక్కలు చెబుతూ వచ్చారు. మనము ఇంతకు ముందు కంటే అధికంగా ప్రభువును ప్రేమించి, ప్రభు వాక్యను ప్రేమించి, ప్రభు కొరకు కష్టపడకపోతే మనకు సమీపంలో ఆపద పొంచుకొని ఉంది. దట్స్ వెరీ గ్రేట్ డే, వెరీ నైట్ వాస్ దగ్గర సమీపంలో పొంచుకుంది. కనుక ఇంతవరకు మన ఒడిదుడుకులలో, మన యొక్క చేతగాని తరంలో మన తండ్రి తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదము, వారి ప్రార్థన ఉంటుబట్టి ప్రభు మనం కాపాడుతూ పోతున్నాడు. కనుక వాటిని మనం చులకనగా చేస్తే మనం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. కనుక అలాగూ వారి విషయంలో ప్రభు నాకు నేర్పిస్తూ, మీరు అటువంటి బండ నుండి, అటువంటి కడుపున మీరు పుట్టారు, ధన్యులు అని జ్ఞాపకం చేస్తూ, అతడు ఒంటరి ఉండగా నేను అతని పిలిచింది. నీ అవసరాలు ఎవరికి తెలియకూడదు, నీ అక్కలు ఎవరికి కూడా తెలియకూడదు. కొంతమంది చెప్తారు ఏమి తినకుండా కూడా తిన్నట్టుగానే కల్పించుకోవాలి అన్నది ఆయన పాపం. ఎక్కడ ఒడుగుతుంటా నేను వాళ్ళు చూస్తూ వచ్చాము, దగ్గర నుండి చూస్తూ వచ్చాను. ఒక్కొక్కసారి స్థితిలో ఉన్నప్పుడు ఎవరిని అడగకూడదు. 2-3 రోజులు బాగా చూడలేక బయటికి వెళ్ళి బయట కనబడిన పిచ్చి పిచ్చి ఆకులన్నీ వేసి ఉడకబెట్టి, పాలకూర తోటకూర కాదండి, బయట పిచ్చి పిచ్చి ఆకులు కనబడిన ఆకులను వేసి ఉడకబెట్టి పెట్టిన సందర్భాలు మాకు ప్రభు కొరకే అలాగే మేము జీవించాం. ప్రభు ఆశ్రయిస్తున్నాడు. మేము ఎక్కడ కూడా రిగ్రెట్ అయ్యే అవకాశాలు మాకు ఎక్కడ కనిపించలేదు. మెట్టు నుండి మెట్టుకు ప్రభు ఆశ్రయిస్తూనే వెళ్తున్నాడు. వారి కల్పన మేము పుట్టిన ప్రభు అమరస్తున్నాడు. ఆయన ఎక్కువ మా జీవితాల్లో నేను నా బిడ్డలను ఎలాగో పెంచాను. ఇవన్నీ మీకు చాలా అవసరం, టైం లేదు, అయితే చాలా అత్యవసరమైన మాటలు. నా బిడ్డలను ఎలాగో పెంచాలో నేను పెంచాను. అయితే ప్రశ్న ఏమిటంటే, నా బిడ్డలను ఎలాగో వీరు పెంచాలో అన్నది ఆయనకు భయంకరమైన సమస్యగా మారింది. ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే ఆయన మమ్మల్ని పెంచిన పెంపకంలో మా బిడ్డలు కనీసం 50% మేము పెంచుతున్నామంటే సందేహమే. నేను వెతుకుతూ ఉన్నాను డైరీలన్నీ. 1వ తారీఖు ఫిబ్రవరిన ఆయన స్వహస్తాలతో ఒక మాట రాసి పెట్టాడు. చదివింది. తల్లి ఎంపాలు మా ప్రియమైన పిల్లలకు రాయట. పెద్ద బిడ్డ విశ్రాంతమ్మ, వైలేకమ్మ, హెప్సి, అన్నమ్మ, జర్మియా, సామ్, గ్రేస్ ఏంజల్. మిమ్మల్ని దయగల దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తన దాసుడైన నాకు మిమ్మల్ని ఈవిగా బహుమానముగా కీర్తన 127:4 ప్రకారం నా గర్భంలో ఇచ్చాడు. అయితే ఆదికాండం 26:24 నీ సంతానమును విస్తరింపచేసేదని వాగ్దానం చేసి 1946 తనకు సేవకుడిగా ఉండటకు పిలుచడం, ఆయన సేవలో ఆయన ఆలోచన ప్రకారము, ఆయన చిత్తం ప్రకారము నాకు పరిశోధన ద్వారా నన్ను నడిపించుకుంటూ వచ్చాడు. ఈ పరిస్థితుల్లో మీకు సరైన భోజనము, సరైన బట్టలు శ్రేష్టమే మీకు ఇవ్వలేకపోయారు. వచ్చారు.
మిమ్మల్ని సరైన మార్గంలో నుంచి తీసుకొని వచ్చుటకు